హాయ్ గైస్, నేను ఇవాళ సంక్రాంతి స్పెషల్ అరిసెలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అనమాట. దానికోసం ఫస్ట్ అయితే బియ్యాన్ని నానబెట్టుకోవాలి. నేనైతే రేషన్ బియ్యం తీసుకుంటున్నాను. 1/2 కిలో బెల్లానికి ఈ గ్లాస్ తో 2 గ్లాసెస్ రైస్ అయితే నేను నానబెట్టుకుంటున్నాను అనమాట. ఇది 24 hours నానాలి. వీటిని వాష్ చేసుకుని నానబెట్టుకుందాం. ఇవన్నీ వాష్ చేసుకుని వాటర్ ఇలా పోసుకుని 24 hours అయితే నానబెట్టుకుంటున్నాను. 24 hours తర్వాత బియ్యం అయితే నానిపోయినాయి. ఈ విధంగా దీన్ని ఈ వాటర్ అన్ని తీసేసుకుని స్ట్రైనర్ లో వేసుకుని ఈ బియ్యాన్ని వడకట్టుకుందాం. ఈ విధంగా స్ట్రైనర్ లో వేసుకుని వడకట్టుకుంటున్నాం అనమాట. ఇవి కొంచెం వాటర్ ఇదైపోయిన తర్వాత వీటిని మనం మిక్సీలో వేసి పౌడర్ లాగా చేసుకోవాలి. అరిసెలకి ఎప్పుడు కూడా తడిపిండే యూస్ చేయాలి, పొడిపిండి వేయకూడదు. సో ఈ వాటర్ అన్ని ఇంకాక దీన్ని అయితే మనం పిండి తయారు చేసుకుందాం. 1/2 కిలో బెల్లానికి అరిసెలే కాబట్టి నేను మిక్సీ యూస్ చేస్తున్నాను ఇట్లా పిండి చేయడానికి. ఇంకా ఎక్కువ క్వాంటిటీ అయితే కనుక బయట మనం గిన్నెలు వాటిలో పిండి ఆడించుకోవచ్చు. నేను 1/2 కిలో ఇలా కుందులు లాంటి బెల్లాన్ని అయితే తీసుకుంటున్నాను. ఇది పాలకోల బెల్లం అంటారు. బెల్లము పర్ఫెక్ట్ గా తీసుకోవాలి. ఉప్పగా ఉండే బెల్లం తీసుకుంటే అరిసెలు బాగా రావు. మనకి పాలకోల బెల్లం అని అచ్చులు గాని ఇలాంటి చిన్న చిన్న కుందులు గాని ఇలా 4 పలకల కుందులు కూడా అమ్ముతారు. ఈ 3 రకాల్లో ఏదైనా యూస్ చేయొచ్చు. నేనైతే ఇది కరెక్ట్గా 1/2 కిలో ఉంటది. దీన్ని మెత్తగా కొట్టుకుని తీసుకొస్తాను. ఇప్పుడు 1/2 కిలో బెల్లం కొట్టుకున్నాను అనమాట. దీన్ని పాకం పట్టుకోవడానికి అడుగు మందంగా ఉన్న గిన్నెలోనే పట్టుకోవాలి. సో దానికి నేను ఒక స్మాల్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను బెల్లం కరగడం కోసం. ఈ బెల్లం కరిగిన తర్వాత దీన్ని పాకం పట్టుకుందాం. ఈ విధంగా బియ్యాన్ని అయితే ఒక కాటన్ క్లాత్ మీద ఇలా ఆరపోసుకోవాలన్నమాట, కొంచెం వాటర్ అనేది పోయేలాగా. సో దీన్ని ఇలా ఒక 10-15 minutes అయితే మనం ఈ రైస్ ని ఇలా ఆరబెట్టుకుందాం. తర్వాత మిక్సీలో వేసి పిండి చేసుకుందాం. ఇప్పుడు ఈ బియ్యంని కొన్ని కొన్ని తీసుకుని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పిండి పట్టేసుకుందాం. ఇలా జార్లో సగం సగం వేసుకునే పట్టుకోవాలన్నమాట. అంతా ఫుల్గా వేసుకుంటే పిండి సరిగ్గా మెత్తగా అవదు. సో మిక్సీ జార్లో హాఫ్ తీసుకుని దీన్ని మెత్తగా పిండి అయితే చేసుకుందాం. ఈలోపు పాకం కూడా సిమ్ లో పెట్టేసుకుందాం. ఆ జల్లెడ పట్టే లోపల మనం పాకాన్ని కూడా ఇప్పుడు ఈ పిండిని అయితే మనం జల్లెడలో వేసుకుని మెత్తగా పిండి జల్లెడ పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ మొరియాలు వచ్చాయి కదా, ఈ మొరియాలని పక్కన ఒక గిన్నెలో వేసేసుకుందాం. మళ్ళీ మిక్సీ జార్లో ఇప్పుడు మనం జల్లెడ పట్టగా కింద మొరియాలు వచ్చాయి కదా, ఆ మొరియాలు కొన్ని తడి బియ్యం వేసుకుని వీటిని మళ్ళీ పౌడర్ చేసుకోవచ్చు. అవి ఇవి మిక్స్ చేసుకుంటే తొందరగా నలుగుతాయి అన్నమాట. ఇట్లా మళ్ళీ మెత్తగా అయితే పిండి ఆడేసుకుందాం. బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఒకసారి మనం ఈ విధంగా అయితే వడగట్టుకోవాల్సి ఉంటది. ఇందులో ఏమైనా చెత్త అలాంటివి ఏమైనా ఉన్నా కూడా పోతుంది. ఇప్పుడు దీన్ని మనం మళ్ళీ పాకం పట్టుకోవాలి, ముద్ర పాకం. నీట్గా ఈ విధంగా వచ్చేస్తుంది తుక్కు అనేది. మళ్ళీ గ్యాస్ వెలిగించుకొని ముద్ర పాకం అయితే పట్టుకుందాము. పాకం ఈ విధంగా వచ్చిన తర్వాత మన పాకం అయితే చూసుకోవాలన్నమాట. మనకి గట్టిగా కావాలంటే కొంచెం ముద్ర పాకం పట్టుకోవాలి, మెత్తగా ఉండాలి అంటే కనుక లేత పాకం. ఒక చిన్న ప్లేట్ లో ఈ బెల్లాన్ని ఇలా డ్రాప్ వేయండి. చేసి దాన్ని ఇలా ఉండ చేస్తే ఇలా ఉండలాగా వస్తే పాకం రెడీ అయిపోయినట్టే. చూడండి ఈ విధంగా వస్తే. ఇప్పుడు దీంట్లో మనం పిండిని వేసుకుందాం. ఈ 1/2 కిలో బెల్లానికి 2 స్పూన్లు నెయ్యి అయితే వేయాల్సి ఉంటుంది. నేను 1/2 కిలోకి 2 స్పూన్స్ అయితే వేసాను నెయ్యి. కలిసేలాగా కలుపుకొని 1/2 కిలోకి నేను 1 స్పూను యాలక్కాయ పొడి అయితే వేస్తున్నాను. వేసి ఇది కూడా మొత్తం కలిసిన తర్వాత అరిసెల్లో మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఇది నువ్వులు. నువ్వులు వేస్తేనే బాగుంటుంది. నేనైతే 1/2 కిలోకి 1 స్పూన్ నువ్వులు అయితే
వేస్తున్నాను. పాకంలో వేస్తే ఏంటంటే పిండి మొత్తం పడుతుంది. చాలా మంది ఇలా ఉండలాగా చేసి నువ్వుల్లో అద్దె కూడా చేస్తారు, అదంతా ఆయిల్లోకి దిగిపోతుంది. సో దానికన్నా ఇలా బెల్లం పాకంలో వేస్తే కనుక మనకి మొత్తం ఇది అవుతుంది. ఇప్పుడు మనం దీంట్లో బియ్యం పిండిని అయితే వేసుకుందాం కొంచెం కొంచెంగా. ఇలా బియ్యం పిండి కొంచెం కొంచెం కలుపుకుంటూ ఇందులో ఈ విధంగా అయితే వేసుకోవాలి. మొత్తం కలిపిన తర్వాత మొత్తం కలిసాక చూసుకుని అప్పుడు కావాలంటే మళ్ళీ వేసుకుందాం. ఎప్పుడు కూడా బియ్యం పిండి జల్లిడి పట్టగానే ఈ విధంగా నొక్కుకోవాలి. ఇలా నొక్కుంటే ఏంటంటే ఆరకుండా ఉంటది అనమాట, తడి అన్నది పోకుండా ఉంటది. ఇప్పుడు దీన్ని మనం తీపి చూసుకుందాం అనమాట. కొంచెం తీపి ఎక్కువగా ఉంటే కొంచెం కావాలంటే పిండి యాడ్ చేసుకోవచ్చు. బాగా తీగానే ఉంది, సో కొంచెం పిండి అయితే యాడ్ చేసుకోవచ్చు. పిండి అన్నది లూజ్ గా ఉంటేనే మనకి పిండి పడుతుంది. పిండి కనుక గట్టిగా అయిపోతే కనుక చూసుకోక్కర్లేదు. ఈ విధంగా వేసుకొని పిండి అంతా కలిసేలాగా కలుపుకుందాం. అరిసెలకి నేనైతే కళాయి పెట్టేసుకుంటున్నాను. గ్యాస్ వెలిగించుకొని ఆయిల్ అయితే పోసుకోవాలి సరిపడా. నూనె కాగే లోపల వినాయకుడికి అయితే వాటర్ తీసేసుకుందాం. పెట్టుకొని నేనైతే అరిసెలు చేసుకోవడానికి ఇలా అరిటాకు అయితే తీసుకున్నాను. ఒకవేళ అరిటాకు లేని పక్షంలో ఏదైనా ప్లాస్టిక్ కవర్ తీసుకుని దాని మీద కొంచెం ఇలా ఆయిల్ అప్లై చేసి అరిసె అన్నది ఒత్తుకోవాలి. పలుచగా ఒత్తుకోకూడదు, అలానే మరీ మందంగా కూడా ఒత్తుకోకూడదు. నేనైతే చిన్న చిన్నగానే చేస్తున్నాను. షేప్ లో అయితే చేసుకోవాలి. ఆయిల్ కాగిందని చూసుకున్నా, ఆయిల్ అయితే కాగిపోయింది. ఒక్కొక్కటి నూనె తడి చేసుకుంటా నెమ్మదిగా దీన్ని ఒకటి విధంగా అయితే తిప్పుకోవాలి. అవైతే అయిపోయినాయి. ఇలా 2 గరిటెలు తీసుకుని ఒకటి విధంగా నొక్కుకోవాలన్నమాట అరిసెలు చెక్కతో. అందులో ఏమన్నా ఆయిల్ ఉన్నా కూడా ఇది అయిపోతుంది. అలా ఒత్తుకున్న తర్వాత ఒక్కొక్కటి ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఈ విధంగా అన్నిటినీ ఫ్రై చేసేసుకోవాలి. సంక్రాంతి స్పెషల్ ట్రెడిషనల్ అరిసెలు అయితే రెడీ అయిపోయింది. చూడండి ఈ విధంగా. మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్యూచర్ వీడియోస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ గైస్.